ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. దయచేసి మీ యొక్క సపోర్ట్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ రూపంలో అందించండి. మీ యొక్క సపోర్ట్ అందిస్తే నేను మన ఛానల్ ఇంకా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాల గురించి చూద్దాం. సుప్రీంకోర్టులో కోర్టు అసిస్టెంట్ ఖాళీలు. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అప్లికేషన్ కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 8వ తేదీలోగా అప్లై చేసుకోగలరు. మొత్తం పోస్టులు వచ్చేసి 241 పోస్టులకు జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అదేవిధంగా టైపింగ్ వచ్చి ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ళ వయసు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయోపరిమితి. అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోగలరు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మహిళా, దివ్యాంగ అభ్యర్థుల కోసం కేవలం 250 మాత్రమే. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 8వ తారీఖు. దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. 241 పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా సిఈఆర్ఎస్లో ఉద్యోగాలు. సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లో వచ్చేసి మొత్తంగా 6 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ ఆఫీసర్, అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, రెండు రీసెర్చ్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి వచ్చేసి డిప్లొమా, బీటెక్ పని అనుభవం ఉన్న వాళ్ళకు అర్హత. ఆఫ్లైన్ ద్వారా డిప్యూటీ చీఫ్ అడ్మినిస్ట్రేషన్కి పోస్టులో పంపేయగలరు. సెలక్షన్ వచ్చేసి రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. చివరి తేదీ వచ్చేసి మార్చి 13లోగా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఐడిబిఐలో మేనేజర్ పోస్టులు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 12లోగా దరఖాస్తు చేసుకోగలరు. మొత్తంగా వచ్చేసి 650 + 200 100 + 50 మొత్తంగా 1100 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళైనా, చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళైనా అర్హులు. కంప్యూటర్ ప్రావీణ్యం ఉండాలి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి. 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఆర్కు 250, ఇతరులకు 1050 ఆన్లైన్ పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు 7 ఏడాది వ్యవధితో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాలి. 4 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. శాలరీలో ట్రైనింగ్ టైంలో 5000, ఇంటర్న్షిప్ సమయంలో నెలకు 15,000 ఇస్తారు. ఉద్యోగం చేసిన తర్వాత ఏడాదికి 6.14 lakhs నుంచి 6.50 lakhs మధ్య అందుతుంది. మంచి నోటిఫికేషన్ రేట్స్. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటూ చేసుకుంటే. అదేవిధంగా పీజీఐసీఎల్లో మేనేజర్ పోస్టుల కోసం 115 పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. 60% మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వాళ్ళు చేసుకోండి. చివరి తేదీ వచ్చేసి మార్చి 12. ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 పోస్టుల కోసం గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 11లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, సిఏ చేసిన వాళ్ళందరూ అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్. అదేవిధంగా మనకి ఇక్కడ లోక్సభ నిర్మాణం గురించి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు ఈ మధ్యన టాపిక్లో ఉన్న డీలిమిటేషన్ కమిటీ గురించి వార్తలు నడుస్తుంది. అందుకు సంబంధించి ఇక్కడ లోక్సభ నిర్మాణం గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అసలు డీలిమినేషన్ అంటే ఏంది, లోక్సభ నిర్మాణానికి సంబంధమైనది అనే దాని గురించి ఒకసారి పూర్తి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాంతీయ రాజ్యాలు ఏ విధంగా ఉండేవి దాని గురించి ఒక ఆర్టికల్ ఇచ్చేసారు. దక్షిణ భారతదేశ రాజ్యాలు నాయకుల గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అది చూసే ప్రయత్నం చేయండి.
అదేవిధంగా బయాలజీకి సంబంధించి మనకి ఈనాడు ప్రతిభలో పర్యావరణ ఉత్పాదకతలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాన్ని డీటెయిల్గా చదివి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ వచ్చేసి సిఎస్ఐఆర్లో నోటిఫికేషన్స్ మొత్తంగా 13 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా NIRDPR హైదరాబాద్లో వచ్చేసి 33 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అదేవిధంగా సైంటిస్ట్ పోస్టుల కోసం 11 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 2 చివరి తేదీ ఉన్నాయి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా THSTIలో నోటిఫికేషన్స్, అదేవిధంగా బెల్లో గ్రాడ్యుయేట్, ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలు, ఇవన్నిటికీ మార్చి 2వ తారీఖు చివరి తేదీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వర్డ్ ఆఫ్ ది డే, డైలీ ఒక వర్డ్ నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి క్విల్ అంటే అణిచివేయు అనగదొక్కు అని అర్థం. క్విల్ అని చదవచ్చు. దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి సప్రెస్ ఆర్ సబ్డ్యూ అనేది సినానిమ్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా యాంటోనిమ్స్ వచ్చేసి ఎంకరేజ్, ఇన్స్టిగేజ్. ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడం, క్వెల్ అంటే అణచివేయడం, సప్రెస్ అన్న కూడా అణచివేయడం. ఇది ఫ్రెండ్స్ వర్డ్ ఆఫ్ ది డే. అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభలో ప్రపంచ వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదొకసారి చదివే ప్రయత్నం చేయండి, డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు రసాయన శాస్త్రానికి సంబంధించి దహనం, జ్వాలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ప్రతిష్టాత్మకమైన పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఇటీవల ఏ దర్శకులు గెలుచుకున్నారు? సాయి పరంజాపే. ఛత్రపతి సంభాజీనగర్లో నిర్వహించిన 10వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈమెకు ఈ పురస్కారం లభించింది. పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం సాయి పరంజాపేకి వచ్చింది. అదేవిధంగా ఏ రాష్ట్రంలోని సెపాహి జాలా వన్యప్రాణుల అభయారణ్యంలో బ్యాండెడ్ రాయల్ సీతకోకచిలుక జాతిని కొత్తగా కనుగొన్నారు? త్రిపుర రాష్ట్రంలో సెపాలి జాలా వన్యప్రాణుల అభయారణ్యంలో బ్యాండెడ్ రాయల్ సీతకోకచిలుక జాతిని కనుగొన్నారు. త్రిపుర రాష్ట్రంలోని సెపాహి జాలా వన్యప్రాణుల అభయారణ్యం. అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? వి నారాయణ్. అంతకుముందు ఎస్ సోమనాథ్ స్థానంలో ఈయన వి నారాయణ్ గారు నియమితులయ్యారు. అదేవిధంగా నాగసాకి అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఏ జపాన్ వాసి ఇటీవల మరణించారు? నాగసాకి. 1945 ఆగస్టు 9న అమెరికా జపాన్లోని నాగసాకిపై అణుబాంబు ప్రయోగించింది. అప్పుడు బ్రతికిన ఒకే వ్యక్తిగా పేరొందిన వ్యక్తి షిగేమి పుకుహోరి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మనకు సాక్షి భవిత పేపర్లో ఈ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. తెలంగాణలో 700 ఏళ్ళ వలస పాలన గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి కాకతీయుల నుంచి ఇచ్చారు, ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి, ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం తిరుగుతున్న భౌతిక శాస్త్రం సంబంధించి యాంత్రిక శాస్త్రం టాపిక్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలకు ఏ శక్తి ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇది సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి, డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి భాషాపరంగా ప్రొహిబిషన్ అంటే ఏమిటి? ఫ్రెండ్స్, మనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు 5 రకాల రిట్లు జారీ చేస్తారు కదా. అదేవిధంగా ప్రొహిబిషన్ అంటే ఏమిటి, అది ఎందుకు అమలు చేస్తారు అది అనే దాని గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. రిట్స్ గురించి, ప్రాథమిక హక్కుల రిట్స్ గురించి ఒకసారి అది డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అది ఏ కేసు ద్వారా దాన్ని అమలు చేశారు, వివాదాలు ఏంటి అనేది ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు అత్యవసర పరిస్థితి, పాలిటిక్స్ సంబంధించి అత్యవసర పరిస్థితి అమలు, వ్యక్తిగత స్వేచ్ఛ రద్దు అనే సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు.
అత్యవసర దేశంలో ఐక్యత సమగ్రత ప్రమాదం వాటిల్లినప్పుడు మనకు అత్యవసర పరిస్థితి అనే దాన్ని వినియోగించుకుంటాము. అత్యవసర పరిస్థితి వినియోగించుకున్నప్పుడు మనకు ప్రాథమిక హక్కులన్నీ రద్దయినా కేవలం 2 మాత్రం ఉంటాయి. అవి ఏంటో కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. అత్యవసర పరిస్థితి అనేది మన రాజ్యాంగంలో 18వ భాగంలో 262 to 252 to 260 వరకు ఆర్టికల్స్లో మనకు ఇచ్చారు. ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పథకాల పూర్తికి 15,000 కోట్ల రుణానికి హెచ్ఎండిఏ నిర్ణయం. హైదరాబాద్ మహానగర పాలక అభివృద్ధి సంస్థ పరిధిలో పలు ప్రాజెక్టుల అమలు కోసం శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భారీగా రుణం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. 15,000 కోట్ల రుణం తీసుకొని వాటితో పథకాలు పూర్తి చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అని మంత్రి సీతక్క నిర్ణయం. పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని శ్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గారు తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 8లో నిర్వహించే కార్యక్రమం మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో 50 ఆర్టీసీ బస్సుల ప్రారంభం. 50 ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాట్లు. 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన. మహిళా ప్రసంగంలో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటో. పేదరిక నిర్మూలన కోసం పురపాలిక, గ్రామీణ ప్రాంతాల్లో వేరువేరుగా పనిచేసిన మెహ్మా సెర్ప్ విలీన నిర్ణయ ప్రకటన. ఇది మహిళా దినోత్సవం రోజు మంత్రి సీతక్క గారు నిర్ణయించుకున్న కార్యక్రమాలు. అదేవిధంగా నమస్తే పేపర్లో సొరంగంలో మరణ మృదంగం సర్కార్ తప్పే కుప్పకూల్చింది. 8 మంది ఎస్ఎల్బీసీ ప్రమాదాలు అడుగుతున్న ప్రభుత్వ నిర్లక్ష్యం. 8 మంది చనిపోయినట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ మనకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దండం పెడతా సాగుకు నీళ్ళు ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరాన్ని అప్పగించండి, 3 రోజులు నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. ఇప్పుడు నీళ్ళు వదిలిన సగం పంట అయినా చేతికి వస్తుందని ప్రకటించారు. అదేవిధంగా నీళ్లు పాతాళానికి నిధులు ఢిల్లీకి అంటూ కేటీఆర్ గారి ప్రసంగం. అదేవిధంగా గౌడన్న పోరు తలొగ్గిన సర్కార్. గీత పారిశ్రామిక కార్పొరేషన్కి నీరాకేఫ్. మంత్రి పొన్నం ఆగమేఘాలపై సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం. సర్క్యులర్తో సరిపెట్టొద్దు, జీవో ఇచ్చేదాకా పోరాడతాం. త్వరలో 1,00,000 మందితో మహాసభ అంటూ గౌడ సంఘాలు ప్రకటన. నీరాకేఫ్ని గీతా పారిశ్రామిక కార్పొరేషన్కి అప్పగించాలని పోరాటం. అదేవిధంగా హోంగార్డులపై ఆంక్షల కత్తి. అదేవిధంగా మనకు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాలు. మీకు ప్రతిరోజు విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలని ప్రతిరోజు వీడియో రూపంలో అందిస్తున్నాను. కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.